ఎప్పుడైతే మన ఇష్టాన్ని మన జీవితంలో చంపుకుంటామో అప్పుడు దేవుని చిత్తం అనేది బయలుపరచబడుతుంది. మన ఇష్టాలను చంపుకోకుండా ఆయన యొక్క చిత్తాన్ని తెలుసుకోవటము అసంభవము అని మీకు తెలియజేస్తూ ఉన్నా. అందుకని యాకోబుని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. యాకోబు పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏమిటి అది అంటే, యాకోబుని దేవుడు తన ఇంట్లో నుంచి ప్రత్యేకపరిచింది ఎందుకయ్యా అంటే, అక్కడికి వెళ్ళి సంబరాలు చేసుకోమని కాదు, అక్కడికి వెళ్ళి 2 పెళ్లిళ్ళు చేసుకోమని కాదు, అక్కడికి వెళ్ళి 20 ఏళ్ళు కష్టపడమని కొను కాదు. దేవుడు యాకోబు ద్వారా యోధా గోత్రాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అందుకని ఎందుకు యోధా గోత్రము అంత అవసరం ఏముందంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో జన్మించడానికి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎవరి గోత్రం ద్వారా జన్మించాలయ్యా అంటే, యోధా గోత్రం ద్వారా జన్మించాలని నేను ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉండి దేవుడు యాకోబుని తన ఇంటి నుంచి వేరుపరిచి తన మామ ఇంటికి పంపిస్తే, యాకోబు దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా తన ఇష్టాన్ని మరొక ఆమె మీద పెంచుకొని రాహేల్ని ఇష్టపడి రాహేల్ కోసము 20 ఏళ్ళు ఊడికి చాకరీ చేశాడు. కానీ దేవుని చిత్తము రాహేలా లేయా అంటే, దేవుని చిత్తము ఎవరయ్యా అంటే తన వివాహంలో ఉన్నది లేయా జబ్బు కన్నలది. ఆ జబ్బు కన్నలది అయిన లేయా గర్భం ద్వారా యోధా జన్మించాడు. ఆ యోధా గోత్రం ద్వారానే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ భూలోకంలోకి రావడం జరిగింది. నేను స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుని బట్టే యాకోబు అన్ని సంవత్సరాలు అక్కడ పని చేయవలసి వచ్చింది. మానసికం కృంగిపోయాడు. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాడు. తను దీవించబడటానికి అన్ని సంవత్సరాలు హెచ్చించవలసి వచ్చింది. ఏంటి అంటే, దేవుని చిత్తాన్ని తెలుసుకునే విషయంలో పొరపాటు చేశాడు యాకోబు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అలాంటి వారంగా వండుకోకుండా ఈనాడే ఇప్పుడే నీ జీవితంలో దేవుని చిత్తం ఏమిటో తెలుసుకో. ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలంటే ఏం చెప్పాను ముందుగా, మన ఇష్టాలను చంపుకోవాలి, లోకాశలు చంపుకోవాలి, వస్త్రధారణ చంపుకోవాలి, నీ యొక్క ముఖం మీద ఉన్న అందాన్ని నువ్వు చంపుకోవాలి. అంటే నేను కోసుకోమని చెప్పట్లేదు, కానీ దాని మీద అంతా ఇంట్రెస్ట్ పెట్టుకోకుండా దేవుని వాక్యం మీద ఎక్కువ ఆలోచన చెయ్యి. దేవుడు నీ జీవితంలో చేయబోయే మేలులను ఆహ్వానించు. అప్పుడు దేవుడు గొప్ప మేలులు నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా,